M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లు ప్రచురితం, ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. విద్యా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి. స్థానిక శాసనసభ సభ్యులు పవర్ రామారావు పటేల్ నియోజకవర్గంలో విద్యారంగం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సాధించినట్లు స్థానిక ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు. బైంసా పట్టణంలోని అనసూయ పవర్ నగర్లో మన ఊరు మనబడి కార్యక్రమంలో 61 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు పల్మిరికర్ శ్రీనివాస్ సేవలు అభినందనీయమన్నారు. 12 మంది విద్యార్థుల నుంచి 250 మంది విద్యార్థుల సంఖ్య పెంచడం, 10 సంవత్సరాల పాటు శ్రమించడం గొప్ప విషయం అన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు శ్రీనివాసును అభినందించి శాలువతో సత్కరించారు. పాఠశాల అభివృద్ధికి పాటుపడిన కౌన్సిలర్ చందులాల్ను ఆయన అభినందించారు. పాఠశాల అభివృద్ధికి పాటుపడిన గత పాలకులను ఆయన అభినందించారు. అదనపు గదులు నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అబ్దుల్ రజాక్, మండల విద్యా అధికారి సుభాష్, జెడ్పీటీసీ సోలంకి భీమరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ గంగాధర్, పట్టణ బీజేపీ అధ్యక్షులు మల్లేష్, కౌన్సిలర్లు దిలీప్, రావుల పోసెట్టి, వడ్నాప్ శ్రీనివాస్, నాయకులు తుమ్మెళ్ళ దత్తాత్రి, లింగురాం, పిఆర్టీ యుఎస్టియు సంఘ నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అప్పుడే మందిరం స్టార్ట్ చేస్తారు. 5,000 తీసుకుంటే స్టార్ట్ చేసి కలిసి కరెంట్ కలిసి ఇస్తామంటే మేము పంపిస్తానని చెప్పేసి రూట్ చార్జ్ చేసుకున్న పిల్లలకు నీటి వసతి కల్పించారు. చెప్పుకుంటే చాలా సమస్య. చదువు మరాఠీ మీడియంలో, డిగ్రీ చదువు ఇంగ్లీష్ మీడియంలో, అడిషనల్ లాంగ్వేజ్ ఏదైతే చదువుతుంది ఆ తెలుగు. నా చదివి సరిగా మరాఠీ రాదు, నా తెలుగు రాదు. కాబోయే ఇంటర్మీడియట్లో కానీ, డిగ్రీలో కానీ, 10th కానీ మంచి మార్పులు సాధించి ఉద్యోగాలు సాధిస్తారు, అన్ని విధాలుగా ముందుకుపోతారని నేను అనుకుంటున్నాను. देश अगर अच्छा है तो सामने जाने के वास्ते अपने को पटनी पूरे ऐसा थोड़े बोलते अभी जो तुम देश तैयार कर रहे हैं, बहुत अच्छा देश तैयार कर रहे हैं. आपको हमारे सीनियर सर को मेरी तरफ से शुक्रिया अदा करता हूँ. और यहाँ का वार्ड काउंसिलर अभी इससे पहले काउंसिलर थे, बाद में वो इंडिपेंडेंट चुन के आए. इंडिपेंडेंट चुन के आने के बाद मेरा वार्ड, मेरी गली, मेरे लोग, हालांकि इस वार्ड में ये बिल्कुल डबल बेडरूम विंटर सेक्शन होल्डिंग्स रहते, ऐसा विंटर सेक्शन होल्डिंग वाले यहाँ तकरीबन वो गवर्नमेंट एम्प्लॉय, प्राइवेट एम्प्लॉयज करते, खेती बाड़ी करते, वो लोगों के बच्चों के वास्ते यहाँ का काउंसिलर ने जो त्याग किया, बच्चों को एक बच्चों को स्कूल में पढ़ाने के वास्ते एडमिशन दिलाया, उसको भी मेरी पार्टी की तरफ से शुक्रिया अदा करता हूँ. और अभी जो 2 रूम सभी कंपनी नए देने के बाद जरूर ఖచ్చితంగా ఈ 2 రూమ్లు ఏదైతే మనకు తగ్గబడుతున్నాయి, ఆ 2 రూమ్లు కూడా నా సహాయశక్తితో ఇప్పుడే మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ తెచ్చాను. కలెక్టర్ గారికి లెటర్ ఇస్తాను. ఎస్డిఓ ఫండ్ కానీ ఇంకా ఏదైనా స్కూల్ డెవలప్మెంట్ ఫండ్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కోసం ఇన్స్టిట్యూషన్ ఫండ్స్ వస్తాయి. దానికోసం ఈ 2 రూమ్లు తొందరగా కేటాయించాలని చెప్పడం జరుగుతుంది. 2 రూమ్లు అయితే ఇలా 200 పైన ఏదైతే స్ట్రెంత్ ఉంది అది 300 కూడా కావచ్చు. ఎందుకంటే ఈరోజు నేను ఇలాగే చూపించాను. కానీ ఈ బిల్డింగ్ మన ఊరు మన బడిలో గత ప్రభుత్వం, గత ముఖ్యమంత్రి, గత జిల్లా మంత్రి, గత శాసనసభ్యుడు ఏదైతే దీనికి శాంక్షన్ ఇచ్చారో, కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ ఏర్పాటు చేశారు, వాళ్ళకు
నా భారతీయ జనతా పార్టీతో నా తరఫునతో ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను ఒక ఉదాహరణ జరుగుతూనే అంటున్నాను. చేసి రోజుకి ఎవరైతే చేసిందో ఏ పార్టీ నాయకుడు కానీ ఎవరు కూడా కానీ వాళ్ళు ప్రజల కోసం చేసిండ్రు, ప్రజల హితం కోసం చేసిండ్రు, స్టూడెంట్స్ షెడ్ కావాలని చేసిండ్రు. వాళ్ళ ప్రత్యేక ధన్యవాదాలు తెలిసి మన బాధ్యత అనేది అందరూ తెలుస్తున్నాం. ఈరోజు మన ఇక్కడ ఉన్న ఉపాధ్యాయ హెడ్ మాస్టర్ గారు శ్రీనివాస్ గారు, మీకు అందరికీ తెలుసు శ్రీనివాస్ గారు అంటే రామారావు పటేల్ కు నమ్మిన భక్తుడు. రామారావు పటేల్ కు ఒక 100 వైద్య అంటే మన ఏదైతే సాయం చేశారో ఆయన నుండి నా పేరు తీసుకొని ఆయన ఏదైతే నడిపించారో ఇలా 140 పిల్లలు పంచాయత్ సెక్రటరీ కానీ కానిస్టేబుల్ కానీ వస్తాయి కానీ వివిధ రకాల అయ్యేలా కానీ ఉద్యోగాలు చేస్తున్నంటే అది నా గొప్పతనం కాదు. ఎందుకంటే ఆయన గొప్పతనం ఆయన చదువు చెప్తుందనే ఈరోజు మన నియోజకవర్గం 140 పిల్లగాన్ని ఇలా ప్రయత్నిస్తున్నాం. ఆ దృష్టితోని ఆయన ఇలా 12 పిల్లగాలు ఏదైతే స్కూల్లో ఉన్నారని ఏదో ఇక్కడ బడిలో జాయిన్ అయ్యారో అదే టీచర్ అని అయిన తర్వాత ఇలా 200 పైన బడుగు బలైన వర్గాల పిల్లగాలు ఇలా ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారంటే చాలా గొప్ప విషయం. మా నిర్మల్ జిల్లాలో కూడా ఎటువంటి బడి ఇంత స్ట్రెంత్ ఎక్కడ కూడా లేదని నేను అనుకుంటున్నాను. వాస్తవం ఉందా? ఎక్కడ కూడా లేదు కదా, ఎక్కడ కూడా లేదంటే నేను గౌరవపడుతున్నాను. ఆ ఉపాధ్యాయ బృందాలకు నలుగురు ఏదైతే ఇంకా మన రవీంద్ర సార్ చెప్పారు, క్రమశిక్షణ కూడా చాలా మంచిగా ఉండాలి. శిశు మందిలో ఏదైతే ఉంటుంది, ప్రైవేట్ స్కూల్లో ఏదైతే ఉంటుంది, ఆ క్రమశిక్షణ ఇక్కడ ఉందంటే చాలా గొప్పతనం.